వినాయక చవితి రోజున గణపతికి కొన్ని నైవేద్యాలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. మోదకాలండి. మోదకం అంటే లడ్డు కానీ, ఉండ్రాళ్ళు కానీ సమర్పిస్తే మన కోరికలు అనేవి త్వరగా నెరవేరుతాయి. అటుకులు వినాయకునికి సమర్పిస్తే సంసార జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు, బాధలు తొలగిపోతాయి. సంసార జీవితంలో ప్రశాంతత కలుగుతుంది. పేలాలు గణపతికి సమర్పిస్తే మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. సత్తుపిండి గణపతికి సమర్పించినట్లయితే నైవేద్యంగా వినాయక చవితి రోజున మనకి ఆత్మవిశ్వాసం అనేది, మనోధైర్యం అనేది కలుగుతుందండి. దేన్నైనా సరే సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. చెరుకు ముక్కలు గణపతికి నివేదిస్తే కర్మ ఫలితాలు తొలగిపోతాయండి. ఆగామి సంచిత ప్రారంధ కర్మ ఫలితాల నుంచి కూడా బయటపడగలుగుతాం. కొబ్బరి పురిడి అని ఉంటుంది. దాన్ని వినాయక చవితి రోజున స్వామికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. నువ్వులతో చేసినటువంటి పదార్థాలను గణపతికి నైవేద్యం పెడితే శని దోషాలు తొలగిపోతాయి. గణపతికి రకరకాల పళ్ళను